అందరికీ నమస్తే అండి. అరుణ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాదనం. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో సెల్ ఫోన్ అనేది వాడడం అనేది ఎంత ప్రమాదకర స్థితిలో ఉన్నదనేది మన ప్రవచనకర్త జాగంట కోటేశ్వరరావు అనేది ఆయన అభిప్రాయంగా తెలియజేశారు. అది ఏమిటో చూద్దాం మనం. సెల్ ఫోన్లు బానిసై సమయాన్ని వృధా చేస్తున్న యువకులపై ప్రవచనకర్త జాగంట కోటేశ్వరరావు గారు మండిపడ్డారు. క్రికెట్ చూడడం, సెల్ ఫోన్ మాట్లాడుకోవడం ఇష్టపడేవాడు చీఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటూ రోడ్డుపై తిరుగుతున్నాడు. అదే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవారు ఐఐటిలో చదువుకొని మేనేజర్ కాబోతున్నాడు. హితశత్రువు అప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది. హితశత్రువు అంటే కఠినంగా చెప్పినా సరే అది మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అనేది దాని అర్థం అండి. హితశత్రువు అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది. ఆ ప్రమాదాన్ని ముందే గుర్తించి దూరంగా ఉండండి అని ఆయన సూచించారు. కాబట్టి మేము చాలా వీడియోలో తెలియజేస్తాము. అలాగే ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ అనేది చదువుకునే విద్యార్థులు మరీ తగ్గించాలి. దానివల్ల బ్రెయిన్కి సంబంధించి ఇబ్బంది, మెమొరీ లాస్ అవుతుంది. అది మీ భవిష్యత్తునికి మీరు సోపానం అనేది చూసుకోవాలి. ముందుకు వెళ్ళడానికి ఏమిటనేది ఒక ఇది పెట్టుకొని ముందుకు వెళ్ళాలి యువత అనేది. ఈ సెల్ ఫోన్ అనేది మన జీవితకాలం మన ఉన్నతకాలం ఇంకా అభివృద్ధి చెందుతాయండి. ఇంకా ముందు భవిష్యత్తు ఇంకా మన ఫెసిలిటీలు వస్తాయి. మా చిన్నప్పుడు సెల్ ఫోన్లే ఉండేవి కాదు. ఇప్పుడు ఎంత ఫెసిలిటీస్ వచ్చిందండి చదువుకునే వాళ్ళకి. ఇప్పుడు దీనికి రెట్టింపు సెల్ ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఏఐ అని వచ్చింది, చాట్ జీపీటీ అని వచ్చింది. ఇంకా దానికంటే ఇంకా టెక్నాలజీ వస్తుంది. కాబట్టి అంటే యువత ఒకసారి ఆలోచించండి మీ భవిష్యత్తు కోసం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.